నమస్కారం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ మళ్ళీ వారం తర్వాత ఇవాళ డిసెంబర్ 16 సోమవారం నాడు మొదలైంది. చర్చ బదులు రచ్చ జరిగింది. పరంగా చెప్పాలంటే ప్రతిపక్షం సహజంగా ప్రశ్నిస్తుంటారు. ఇప్పటిదాకా జరిగింది ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి, హాస్టల్లో మరణాలు ఎట్లా సంభవిస్తున్నాయి, డైవర్షన్ పాలిటిక్స్, అట్లాగే మైండ్ గేమ్ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి అనేది ప్రతిపక్ష సభ్యుడు హరీష్ రావు బాగా ప్రశ్నించిండు. సభలో నవ్వులు పోయించిండు, విమర్శలు కూడా 15 విమర్శలు చేసిండు. అంటే ఎన్ని రోజులు ఇట్లా సంవత్సరం అయిపోయిన తర్వాత హామీల గురించి వాటిని ప్రశ్నించిండు. సరే, అది అట్లా ఉంది. సభ రచ్చగా మారింది. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం కూడా జరిగింది. బీఎస్సీ సమావేశం నుంచి కూడా హరీష్ రావు వాకౌట్ చేశారు. ఎందుకంటే సభ ఎన్ని రోజులు జరుగుతుందో స్పష్టత ఇవ్వకుండా మీరు కాలయాపన చేస్తే ఎట్లా, స్పీకర్ నిర్ణయమే కావచ్చు, మేమైతే 15 రోజులు జరపమంటున్నామని చెప్పారు. దానికి సమాధానం ప్రభుత్వం ఇవ్వలేదు. బీఎస్సీ సమావేశం నుంచి వారు బహిష్కరించారు. ఇది రెండోది. ఇక మూడోది, క్యాబినెట్ సమావేశంలో ఒక 3-4 నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిదేమో మనకు ఈ ఎవరైతే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారో దాన్ని 2 విడతలుగా ఇస్తామని చెప్పి ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. క్యాబినెట్లో చర్చ జరిగింది. దాని గురించి ప్రభుత్వం వెల్లడించింది కూడా. అంటే గతంలో ఏదైతే రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారో, అట్లాగే పట్టేదారులకు, భూమి యజమానులకు రైతు భరోసా ఇచ్చినప్పుడు మరి వ్యవసాయ కూలీలు చేసుకునే వారు, నిరుపేదలు, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కనుక దానికి అనుగుణంగా ఒకేసారి ఇవ్వలేం, కానీ 2 విడతలుగా చేస్తాం. ఇప్పుడు ఈ డిసెంబర్ 25 నాడు మొదటి విడత ఇస్తాం. డిసెంబర్ 28 కూడా ఎందుకు పెట్టారు డేట్ అంటే, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 25 నాడు దేశంలో 1885లో 1885లో అంటే సుమారు 139 సంవత్సరాల క్రితం, 139 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆనాడు ఏవో హ్యూమ్ విదేశీయుడి పార్టీ స్థాపించాడు. ఇప్పుడు కాంగ్రెస్ సంఘంగా వచ్చింది. ఆ రోజును పురస్కరించుకొని కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము పంచుతామంటున్నాం. బాగానే ఉంది. సరే, పార్టీ రోజు ఉన్నది ఇది. కానీ 6,000 రూపాయలైనా 12,000 ఇవ్వాలి, 6,000 2 విడతలు అన్నారు. కనుక ఈ 6,000 రూపాయలు ఎట్లా చేస్తారు? సమయం తక్కువ ఉంది, సమయం లేదు మిత్రమా అని అన్నట్టు దీన్ని అమలు చేయాలంటే 3 ఉన్నాయి అక్కడ పరీక్షలు. ఒకటి, భూమిలో నిరుపేదలను గుర్తించడం. అంటే భూమి లేకుండా కౌలుదారులు ఉంటారా, భూమి రైతు కూలీలుగా ఉంటారా చూడాలి. దాన్ని గుర్తించడానికి కుటుంబాలు గుర్తించి టైం పడుతుంది కదా. గుర్తించిన తర్వాత కూడా వాళ్ళ అర్హులా కాదా? కొందరు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళు కౌలు పట్టుకుంటారు. మరి వాళ్ళు ఎట్లా ఉంటారు? భూమిలో నిరుపేదలు అనే అర్థానికి సరైన విధంగా ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ బ్యాంక్ అకౌంట్ను అనుసంధానం చేయాలి. ఆ తర్వాత మాత్రమే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ 10-15 రోజుల్లో ఇది పూర్తవుతుందా లేదా అనేది ఒకటి ఉన్నది. అయితే కూడా మనకు ఏమైనా చేస్తే ఏం చేస్తారంటే, అప్పటికప్పుడు నియోజకవర్గానికి ఒక్కరో ఇద్దరు గుర్తించడమా, కొంత మళ్ళీ షరతులు వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం క్యాబినెట్ ఆమోదించింది. కానీ మేరా నంబర్ కబాయేగా అనే ఇంకో ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతున్నారో, మనకి ఏదైతే రైతు భరోసాగా మార్చిస్తామన్నారు కదా, దాని విషయంలో కూడా స్పష్టత ఇవ్వకుండా క్యాబినెట్లో ఒక చర్చ అయితే జరిగిందంటున్నారు. సంక్రాంతి తర్వాత ఈ డబ్బులు రైతు భరోసా ఇస్తామా, రైతు బంధు అనకుండా రైతు భరోసా అనుకుంటూ ఇస్తామన్నారు. మరి రైతు భరోసా అంటే ఎంత ఇవ్వాలి? 7,500 ఒక పంటకు. ఇప్పటికే 12 విడతలు పడ్డాయి. 11 విడతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. 2018 నుంచి మొదలుకొని 18లో 4,000 వేసింది ఒక్క కారుకు. తర్వాత 19 నుంచి వరుసగా 11 విడతలు మొత్తం రైతు బంధు మొదలైనప్పటి నుంచి 11 విడతలుగా పోయిన 2024 ఎన్నికల కన్నా ముందు అంటే మేలో అప్పటి వర్షాకాలం పంటకు డబ్బులు ఇచ్చారు. కానీ 2024 డిసెంబర్లో రావాల్సిన 12 విడత అమౌంట్ను 4 నెలలు ఆలస్యం చేసి రైతు భరోసా రైతు బంధు పేరు మీదనే 5,000 రూపాయలు మాత్రమే పాత పద్ధతులే అందరికీ డబ్బులు వేశారు. ఇక రావాల్సింది ఏంటంటే 2024 మేలో ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతున్నాయో వర్షాకాలం పంటకు, దానికి ఇప్పటిదాకా బాకీ ఉంది గవర్నమెంట్. రెండోది 2024 ఇప్పుడు డిసెంబర్ మ్యాక్సిమం జనవరి 15 లోపల వేయాల్సిన 14వ విడత కూడా బాకీ ఉంది. అంటే 13, 14 విడతలలో 5,000 చొప్పున అయితే 10,000 రావాలి ఇప్పటికీ. లేదు 7,500 చొప్పున అయితే 15,000 రావాలి. మరి 2 విడతలు వేస్తారా, మధ్యన ఒకటి వేస్తారా? వీటి మీద ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కనుక రైతు కూలీల పేరు మీద ఇచ్చే 28వ తారీఖు నాడు ఇచ్చే 6,000 రూపాయలు ఎవరికి వేస్తారు? స్పష్టత లేదు. రైతులు ఎట్లా గుర్తిస్తారు? స్పష్టత లేదు. కానీ ఇప్పుడేమో మనకి అందులో మరి వాళ్ళు ఏమైనా పెన్షన్దారులు ఉంటే వాళ్ళని తీసేస్తారా? షరతులు వర్తిస్తాయి కదా. ఒకవేళ భూమిలో నిరుపేదలు ఉన్నారు,
వాళ్ళకు గతంలో పెన్షన్ వస్తుంది అనుకోండి, ఏదైనా వృద్ధాప్య పెన్షన్, అటువంటి వాళ్ళకు కూడా ఈ 6,000 పడతాయా లేవా ఇంకా స్పష్టత లేదు. కనుక విధి విధానాలు రూపొందించాలి. ఇప్పటికే రైతు బంధు, రైతు భరోసా మీద విధి విధానాలు రూపొందించలేదని ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నది. అది నిజమే కూడా. కనుక ఈ 2 విడతలు వేయాలంటే ఒక్కొక్క రైతుకు 15,000 రూపాయలు రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ డిసెంబర్ అయిపోయింది, జనవరి తర్వాత 15 తర్వాత అంటే వచ్చే వేసంగి పంటకు కూడా ఇవ్వాల్సింది కదా. మొన్న పోయిన వానాకాలం పంటకు పంట కోతలు అయిపోయినాయి, అమ్ముకున్నారు, 500 సన్నాల వాళ్ళకి ఇచ్చిందా ఇయ్యలేదా అది వివాదం వేరే. కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ 2 విడతలు 15,000 ఇస్తారా, ఒక విడత ఎగ్గబెట్టి 7,500 ఇస్తారా, కాదు పాత రైతు బంధే ఇస్తారా, ఇవన్నీ కాకుండా ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారనేది కూడా ఇంతవరకు స్పష్టత చేయలేదు ప్రభుత్వం. అంటే ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక మంచి పరిష్కారం చెప్పారు. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అనవసరంగా ఇప్పుడు మళ్ళీ పంట ఉందా లేదా, ఈ తెలంగాణలో ముఖ్యంగా బెట్ట పంటలు ఉంటాయి. పత్తి వేస్తే జనవరికి అయిపోతుంది, జనవరిలో అయిపోయిన తర్వాత మరి పత్తి పంట వేసిన మెట్ట భూముల్లో రేగళ్లలో పంట పెట్టరు ఎవరు, మళ్ళీ వర్షాకాలం వచ్చేదాకా మళ్ళీ పత్తి వేసేదాకా. మరి అటువంటి అప్పుడు అవి పడా ఉన్న భూములకి లెక్క చేస్తారా, వాటికి కూడా 2 పంటలకు ఇస్తారా? అంటే వరి పంటకు మాత్రమే 2 కార్లకు ఇస్తాం, మిగతా కుష్కీ భూములకు ఒకటే పంటకి ఇస్తామంటారా? ఇవన్నీ షరతులు పెట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే రుణమాఫీ మీద ఉన్నంత శ్రద్ధ, రుణాన్ని ఎగవేసినా సరే వాళ్ళకు డబ్బులు వెనకకి ఇస్తామనే దానికి ఉన్న పట్టుదల నిజంగా రైతు బంధు పట్లను, రైతు భరోసా పట్ల ప్రభుత్వానికి లేదని విమర్శ వస్తున్నది. ఇందులో పెద్ద పట్టాలను తీసేయాలి. జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు 5 ఎకరాలకే పరిమితం చేశారు అనుకోండి, కేవలం రాళ్ళు రప్పలున్న భూములకు వ్యవసాయ యోగ్యంగా భూములను తీసేసి రియల్ ఎస్టేట్గా చేసిన భూములను తీసేస్తే సరిపోతుంది. కానీ అది కాకుండా మళ్ళీ ఇందులో షరతులు వర్తిస్తాయని కుష్కి భూమికి మాత్రం ఒక పంటకే ఇస్తాం, తరికి 2 పంటలు ఇస్తాం అని అన్నారు అనుకోండి, మళ్ళీ మొదటికే వస్తాయి. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయకపోవడానికి జరుగుతున్న జాప్యానికి ప్రభుత్వం ఇంతవరకు సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. రైతులు మాత్రం అనుకుంటున్నారు ఏంటంటే గతంలో కేసీఆర్ హయాంలోనే రైతు బంధు డబ్బులు టెన్షన్గా పడ్డాయి, ఇప్పుడు 13వ విడత 14వ విడత ఇంకా బాకీ ఉన్నా కూడా ప్రభుత్వం మీనమేషాలు ఎక్కిస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తేల్చాల్సింది ఏంటంటే 5 ఎకరాలకా, 7.5 ఎకరాలకా, 10 ఎకరాలకా, ఇప్పుడు ఇది కూడా చర్చ జరుగుతుంది. 5 ఎకరాలకే పరిమితం చేస్తామంటే కొంతమంది రైతులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. 7.5 అంటే ఓ రకంగా ఉన్నది, 10 అంటే ఇంకో రకంగా ఉన్నది. 10 అన్నకి మిగిలింది ఏంది? 10 తర్వాత ఉన్న రైతులందరూ 10% కూడా లేరు, 90% మంది రైతులు కింది రైతులు ఉన్నారు. కనుక దీని మీద ఏం చేస్తారు? ఇవన్నీ పెద్ద శేష ప్రశ్నలు మిగిలిపోయినాయి. విధానాలు అయితే నిర్ణయం చేశారు, కానీ ఇవాళ రైతు కూలీలకు 12,000, 6,000 చొప్పున ఎట్లా ఇస్తారు? అట్లానే రైతు భరోసా ఇస్తారా, రైతు బంధు ఇస్తారా, ఇందులో ఎవరిని మినహాయిస్తారు, ఎవరిని తేలుస్తారు, ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ నిర్ణయాలు అయితే అయింది, తాంబూలాలు ఇచ్చేస్తాం, తన్నుకు సావండి అంటున్నారా అని నేను అనుకుంటున్నాను. నమస్కారం.